సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే యశ్వంత్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ యశ్వంత్. సో యశ్వంత్, ఇప్పుడు బయట జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే, నిద్ర లేచిన దగ్గర నుంచి ఉద్యోగాలు పోతున్నాయి. అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, అది మెటా కాదు, అమెజాన్ కాదు, గూగుల్ కాదు, ఫేస్బుక్, ఏదైనా సరే, రేపన్న రోజుకి జాబ్ గ్యారంటీ లేదు అన్న అన్సర్టనిటీ ఎక్కువగా నడుస్తుంది. సరే, ఇప్పుడు ఉద్యోగం పోయిన తర్వాత బాధపడే కంటే, అరే నేను అది నేర్చుకోలేకపోయాను, ఇది నేర్చుకోలేకపోయాను, అది కానీ నేర్చుకుని ఉండుంటే నేను ఈరోజు రోడ్డున పడే పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అని బాధపడే కంటే కూడా, ఒక కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడే, లేదంటే అప్పుడే చదువు అయిపోయి, అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయి, సిటీకి ఏదైనా కొత్తగా చేద్దాము, ఏదైనా ఒక మంచి జాబ్లో ఎంటర్ అవుదాం అన్న ఆలోచన వచ్చినప్పుడు, అంటే వెరీ ఇనిషియల్, జస్ట్ కాలేజ్ అయిపోయిన రోజుల్లో, లేదంటే కాలేజ్ చదువుతున్న రోజుల నుంచే ఎటువంటి స్కిల్స్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎటువంటి విషయాలను మనం తప్పకుండా తెలుసుకొని జాబ్ మార్కెట్లోకి అడుగు పెట్టాలి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఒక మంచి డిస్కషన్ పాయింట్ కూడా ఇది. ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్కి అవేర్నెస్ అనేది లేదు. మెయిన్గా టైప్ 3 కాలేజెస్, టైప్ 2 కాలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే, అంటే కాలేజెస్లో చెప్పిందే లైక్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. బట్ అంతా కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో అది అవుట్డేటెడ్. మనకు అది తెలిసే టైంకి నువ్వు జాబ్స్ లేకపోవడము ఇవన్నీ చూసి తర్వాత బాధపడి కూడా వేస్టే. సో ఒకప్పుడు లైక్ ఫేమస్ లైన్ ఉంది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. సో ఇలా ఉన్న వాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. అంటే వీడికి అన్నిట్లో వేలు పెడతాడు, కానీ ఏది పర్ఫెక్ట్గా తెలియదు. ఇలాంటి వాళ్ళని ఒకప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగానే చూసేవాళ్ళు. సో దేనికి పనికిరావు అన్నట్టు అనేవాళ్ళు. అన్నిట్లో వేలు పెడతాడు, బట్ ఏది కూడా పర్ఫెక్షన్ లేదు అని. బట్ ఇప్పుడు ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు అన్నీ తెలియాలి, నువ్వు దేంట్లో పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు. ఎందుకంటే దీన్నే మనం వర్సటైలిటీ అంటాం, ఏదైనా తెలుసుకోగలగడం. సో అన్నిట్లో నువ్వు మాస్టర్ అయి ఉండాలన్న అవసరం అనేది లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి డిమాండ్ అయితే పెరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు కనుక కాలేజ్ స్టూడెంట్ అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు సంబంధించింది కాదు అని అనుకోకూడదు. ఏదైనా కూడా ఎవరైనా ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు ఏదైనా ఒక టెక్నాలజీ గురించి, ఒక స్కిల్ గురించి అంటే దాని గురించి తెలుసుకో. ఇలా ఉంటే ఏమవుతుందంటే, ఫ్యూచర్లో నువ్వు జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, నువ్వు ఫ్రీలాన్సర్ అవుతావా, నువ్వు ఏదైనా కూడా ఈ స్కిల్ సెట్టే నీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక ఏఐ వాడగలిగితే, ఈ రోజుల్లో ఏఐ టూల్ వాడితే నువ్వు ఏదైనా చేయొచ్చు. నీకు అన్నిటి మీద ఐడియా ఉంటే సరిపోతుంది, అసలు నీకేం కావాలి అని. నీకు చేయడానికి ఏ అసిస్టెంట్స్ ఉన్నాయి, ఏ ఏజెంట్స్ ఉన్నారు, బట్ నీకు అది ఏంకో తెలియదు, నీకు ఓన్లీ ఒకటే వచ్చి దాన్నే పట్టుకున్నావు అంటే నువ్వు ఏఐ కూడా వాడలేవు కంప్లీట్గా కూడా. సో ఇలాంటి ఏఐ అసిస్టెంట్ రోజుల్లో నీకు ఏం చేయాలంటే, ఎక్కువ మ్యాక్సిమం వీలైనన్ని ఎక్కువ గురించి తెలుసుకో. అన్ని ప్రపంచంలో జరిగేవన్నీ అప్డేటెడ్గా ఉండాలి, ఏ టెక్నాలజీ అప్డేట్స్ వచ్చినా కూడా. ఇది మెయిన్ థింగ్. ఇంకొకటి, ఓకే అన్నిట్లో నువ్వు అప్డేటెడ్గా ఉంటున్నావు, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుంటున్నావు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, ఇదంతా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్క్. ఈ రోజుల్లో ఈ లైన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా పెరిగింది. అవును. అంటే నువ్వు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానివ్వచ్చు, సోషల్ మీడియాలో కానివ్వచ్చు, నీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ అనేది ఉండాలి. ఆ పర్సనల్ బ్రాండ్ అంటే నువ్వు దేంట్లో గొప్ప అనేది తెలియాలి అందరికీ. ఇప్పుడు ఈ రోజుల్లో లైక్ చాలా వరకు రిక్రూటర్స్ కానీ, స్టార్టప్ రిక్రూటర్స్ కానీ, వీళ్ళందరూ జాబ్స్ ఏదో అప్లికేషన్స్ పోస్ట్ చేసి కలెక్ట్ చేసుకొని ఇలా చేయట్లేదు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన టాపిక్ గురించి ఎవరు యాక్టివ్గా మాట్లాడుతున్నారు, వీళ్ళు స్టూడెంట్, వీళ్ళు ఓపెన్ టు ఆపర్చునిటీస్ అండి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇతను స్పెసిఫిక్ పర్సన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మెసేజ్ చేస్తారు. చాలా వరకు అలానే జాబులు తెచ్చుకుంటున్నారు. అంటే వర్త్ ఉన్న వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలానే జాబులు తెచ్చుకుంటున్నారు. సో నువ్వు ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లింక్డ్ఇన్లో నీ నువ్వు ఒక స్పెసిఫిక్ నిషీలో ఉన్నావు, నువ్వు సెక్యూరిటీ ప్రొఫెషనల్ అనుకున్నావు, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు. సో అలాంటి సిమిలర్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వు. ఎలా కనెక్ట్ అవుతావు అంటే, నువ్వు దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే, లింక్డ్ఇన్లో కానీ అలాగా ఏదైనా పోస్ట్ చేస్తున్నావు అంటే, ఏదో నువ్వు చేసిన వర్క్ గురించి షేర్ చేసుకున్నా, నువ్వు నేర్చుకున్న ఒక టాపిక్ గురించి షేర్ చేసినా, సిమిలర్ మైండెడ్ పీపుల్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. అది లింక్డ్ఇన్ లేదా ఇంకేమైనా ఇన్స్టాగ్రామ్ అనుకున్నాం, ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా నువ్వు ఎక్కువ మాట్లాడాలి, నీకు తెలిసిన దాని గురించి ఎక్కువ షేర్ చేసుకోవాలి, ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా కూడా నీకు సిమిలర్ కనెక్షన్స్ పెరుగుతాయి. ఆ నెట్వర్క్ పెరిగే కొద్దీ నీకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం ఓకే జాబ్ కోసమే కదా తర్వాత యూజ్ ఉంటుంది, బట్ లైఫ్ లాంగ్ అనేది మన నెట్వర్క్ అనేది మనతోనే ఉంటుంది, ఏది పోయినా కూడా. సో ఒక స్పెసిఫిక్ పర్సన్ ఇది అని ఒక ఇంప్రెషన్ పడిందంటే, ఆ ఇంప్రెషన్ అనేది ఎప్పుడు అలానే ఉంటుంది. సో ఖచ్చితంగా నెట్వర్క్ బేస్డ్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేయాలి ఎక్కువ. అండ్ ఇంకొకటి,
ప్రాక్టికల్గా చేయాలి ఏదైనా కూడా. ఇప్పుడు మన కాలేజ్ లైఫ్లోనే తీసుకున్నాం, థియరీ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఏదైనా ఒక నేర్చుకుంటే దాని మీద ఒక ప్రాజెక్ట్ చేయి. ఆ ప్రాజెక్ట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఈవెన్ నువ్వు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అనుకున్నా, నువ్వు ఏదైనా నేర్చుకోవడం దాంతో ఆపేయడం కాకుండా ఏదైనా ఒక వెబ్సైట్ చేయి, ఏదైనా ఒక యాప్ చేయి, నీ లోకల్ బిజినెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఒక వెబ్సైట్ చేయిస్తా అని చెప్పు. ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్ నువ్వు వాళ్ళకి చెప్పి, ఓకే నువ్వు నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే నీ బ్రాండ్ పెరుగుతుంది, నేను ఇది చేయిస్తాను, నేను ఇంత చార్జ్ చేస్తాను, ఈ టైప్లో చెప్తూ ఉన్నావు అంటే ప్రాక్టికల్గా నువ్వు ఇక్కడ రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నావు. అంటే ఈ రోజుల్లో ప్రాబ్లమ్ సాల్వర్స్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈవెన్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూడా ఇతను రూట్ లెవెల్లో ఆలోచిస్తున్నాడా లేదా ఓన్లీ టెక్నాలజీ మాట్లాడుతున్నాడా అని చూస్తారు ఫస్ట్ థింగ్. సో నువ్వు రూట్ లెవెల్లో మాట్లాడుతున్నావు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు అంటే ఇవన్నీ కూడా నీకు ఎగ్జాంపుల్స్ నీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను, ఇలాగ స్పెసిఫిక్ యాప్స్ బిల్డ్ చేశాను, నేను ఏదో జస్ట్ థియరీ నేర్చుకోలేదు అని నువ్వు ప్రూవ్ చేయాలి అందరికీ కూడా. సో ఇది ఇంకొకటి. అండ్ ఇంకొక లాస్ట్ సజెషన్ ఏంటంటే, కాలేజ్లో ఉన్నప్పుడే మనీ ఎర్న్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. నువ్వు ఎలా అయినా చేయొచ్చు, నీకున్న స్కిల్స్ యూజ్ చేసి నువ్వు ఫ్రీలాన్స్ చేయొచ్చు, ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. ఎవరికైనా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళి, లోకల్ బిజినెస్ దగ్గరికి వాడి ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వాడికి నువ్వు సొల్యూషన్ ఆఫర్ చేయి. నేను ఇలా చేయడం వల్ల నీకు పెరుగుతుంది, నేను నీకు యాడ్స్ రన్ చేస్తా అంటారు. ఇప్పుడు గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ లాంటివి ఉంటాయి. చాలా వరకు లోకల్ బిజినెసెస్ అది తెలియదు. ఇప్పుడు లోకల్ ఒక బిజినెస్ ఏదైనా ఉంది, ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్ అనుకున్నాం, అది ఉందని చాలా మందికి తెలియక వాడి బిజినెస్ పోతుండొచ్చు. నువ్వు వెళ్ళి నీకు నేను యాడ్స్ రన్ చేస్తాను, ఈ లోకల్ అంతా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో నీ యాడ్ వచ్చేలా నేను చేస్తాను, సో నువ్వు నాకు ఇంత పే చెయ్యి. ఇదంటే ఒక స్కిల్స్ ఇవన్నీ కూడా. నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయిస్తాను, లేదా నీకు ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేయిస్తాను నేను. నువ్వు ఏదైనా ఒక లోకల్ స్టోర్ దగ్గరికి వెళ్తావు, డెలివరీ యాప్ ఒకటి పెట్టుకో, నువ్వు అందరి ఇంటికి వెళ్ళి డెలివరీ చేసుకోవచ్చు. ఒక 2 మనుషులను హైర్ చేసుకొని దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ సపోర్ట్ నేను ఇస్తాను. ఇలాగ నువ్వు రియల్ టైంలో మనీ ఎర్న్ చేసాక చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఒకప్పుడు లైక్ ఒక 20 years బ్యాక్ తీసుకుంటే 25, 26 ఏజ్ వచ్చినా కూడా ఎర్న్ చేసేవాళ్ళు కాదు అందరూ. అంటే చదువు అయ్యేటప్పటికే 25 అయ్యేది, పీజీలు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో 20 years ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొక నెక్స్ట్ 5 years కల్లా వచ్చేటప్పటికి 15-16 స్టార్ట్ అయిపోతుంది కామన్. సో కాబట్టి సో మనం ఎంత ఫాస్ట్గా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయగలిగితే మనకు లైక్ ఆ మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదో జాబ్ వచ్చి నేను ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు నేను ఎర్న్ చేయను అనుకుంటే అసలు జాబ్ ఇన్ మార్కెట్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. బట్ ఆ మనీ ఎర్న్ చేసే మైండ్ సెట్ ఉందంటే నువ్వు ఎలా అయినా సర్వైవ్ అవ్వగలవు. సో స్పెసిఫిక్గా ఏ స్టూడెంట్ అయినా ఇవన్నీ ఫాలో అయ్యారంటే వాళ్ళ కెరీర్కి అయితే తిరుగు ఉండదు, ఎలాంటి ఏ వచ్చినా రీప్లేస్ చేయలేదు. రైట్. సో మొత్తానికి ఉద్యోగం ఊడి రోడ్డును పడ్డాక బాధపడే కంటే కూడా ఇట్స్ వెరీ ఇనీషియల్ స్టేజెస్లోనే కాలేజ్ అయిపోతున్నప్పుడు లేదంటే కాలేజ్లో చదువుతున్నప్పుడు సో మనకంటూ కొన్ని స్కిల్స్ని మనం అప్గ్రేడ్ చేసుకోగలిగితే రేపు అన్న రోజు ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్ యూ. పిలిచిన వెంటనే వాళ్ళ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి విష్ణు టాక్స్ షో ద్వారా ఏఐకి సంబంధించిన చాలా ఎడ్యుకేటివ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు.